గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్ల పంపిణీ చేపట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం చేయూతగా మారింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్, బోధకాలం వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందిస్తారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెల 4,000 రూపాయలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పెన్షన్ పెంపునకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసరా పెన్షన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్లను 4,000 నుంచి 6,000 రూపాయలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈలోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పెన్షన్ పెంపును అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో పెన్షన్ పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ సర్కార్ ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.